కశ్మీర్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీ కాల్చివేత తర్వాత చెలరేగిన హింస కారణంగా మరణించిన వారి సంఖ్య 11కు చేరింది. 96 మంది భద్రతా సిబ్బంది సహా మొత్తం 126 మంది గాయపడగా కశ్మీర్ లోయలో కర్ఫ్యూ కొనసాగుతోంది. శుక్రవారం బుర్హాన్ను భద్రతా బలగాలు కాల్చి చంపడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు అనేక పోలీసులు, పారామిలిటరీ బలగాలకు చెందిన స్థావరాలపై దాడి చేయడం సహా 3 పోలీస్ స్టేషన్లు, మరికొన్ని భవనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారుల్ని అదుపు చేసేందుకు కొన్ని చోట్ల భద్రతా సిబ్బంది కాల్పులు జరపగా ఈ ఘర్షణలో 11 మంది మరణించారు. కర్ఫ్యూ, చర్వాణి అంతర్జాల సేవల నిలిపివేత వంటి ఆంక్షల్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. హింసాత్మక ఘటనల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రజలు సంయమనం పాటించాలని కోరిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్లో శాంతి పునరుద్ధరణకు అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.